నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎన్ఎస్పీ క్యాంపులోని మేరెడ్డి రామచంద్రారెడ్డి స్మారక ప్రభుత్వ గ్రంథాలయంలో వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల ఆకలి తీర్చడానికి ఎమ్మెల్యే బిఎల్ఆర్ కోరిక మేరకు లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ మరియు అనుబంధ క్లబ్ల ఆధ్వర్యంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మరియు ఇతర దాతల దాతృత్వంతో కొనసాగుతున్న మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం 10వ రోజుకు చేరుకుంది. లయన్స్ క్లబ్ మిర్యాలగూడ జోన్ చైర్మన్ లక్ష్మీ ప్రతాప్ దాతృత్వంతో 10వ రోజు కొనసాగిన మధ్యాహ్న భోజన పంపిణీ కార్యక్రమంలో లైన్ PMJF రేపాల మదన్ మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ప్రతినిధులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ లైన్ లీడర్ ముక్కపాటి వెంకటేశ్వరరావు, రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు లైన్ కర్నటి రమేష్, లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ అధ్యక్షులు ఎనగండ్ల లింగయ్య, కోశాధికారి బిఎం నాయుడు, లైన్ లీడర్స్ DC కోలా సైదులు ముదిరాజ్, సింగు రాంబాబు, క్యామా వెంకటేశ్వర్లు, కర్ర రామిరెడ్డి, సామా శ్రీనివాస్, శంకర్ రెడ్డి, ముత్యాల లక్ష్మీనారాయణం, మిట్టపల్లి విజయభాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడాలనే దృఢ సంకల్పంతో సుదూర ప్రాంతాల నుండి గ్రంథాలయంకు వచ్చి సుమారు 300 మందికి పైగా అభ్యర్థులు ఇక్కడ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారని చెప్పారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఇక్కడే ఉండి చదువుకుంటున్న వారు మధ్యాహ్న భోజనానికి పడుతున్న ఇబ్బందులు గుర్తించామన్నారు. ఎమ్మెల్యే బిఎల్ఆర్ సూచనతో దాతలను సమకూర్చుకొని ప్రతిరోజు మధ్యాహ్నం ఉచితంగా తిన్నంత భోజనం అందిస్తున్నట్టు తెలిపారు. రోజుకు 6,000 రూపాయల పైచిలుకు నిర్వహణ ఖర్చు వస్తుందని, అందుకే పుట్టినరోజులు, మ్యారేజ్ డే, కుటుంబ సభ్యుల వర్ధంతిలు, ఇతరత్ర కార్యక్రమాలు జరుపుకునేవారు పెద్ద మనసుతో స్పందించి గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల ఆకలి తీర్చడంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. 6,000 రూపాయలు ఇచ్చే ఆర్థిక స్తోమత లేని వారు కూడా తమ శక్తి మేర దాతృత్వం వహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రావమ్మ చెల్లెమ్మ, ఈ రోజు ఎంతో మంచి రోజమ్మా. రావమ్మ రావమ్మ చెల్లెమ్మ, ఈ రోజు ఎంతో మంచి రోజమ్మా. నీకు నాకు అండ ఓయమ్మ, లయన్స్ క్లబ్ సేవలే మాయమ్మ. నీకు నాకు అండ ఓయమ్మ, లయన్స్ క్లబ్ సేవలే మాయమ్మ. రావమ్మ రావమ్మ చెల్లెమ్మ, ఈ రోజు ఎంతో మంచి రోజమ్మా. నీకు నాకు అండ ఓయమ్మ, లయన్స్ క్లబ్ సేవలే మాయమ్మ. బిక్కి మనము నొప్పి రోగంతో ఆసుపత్రులల్లా అనాథలైపోతే వచ్చేటోళ్ళు లేరు, పోయేటోళ్ళు లేరు, మందలించే మనిషి మనకు కానారాడు. పాలు పండ్లు తెచ్చి ఓయమ్మ, మన బంధువులైనారే చెల్లెమ్మ. రావమ్మ రావమ్మ చెల్లెమ్మ, ఈ రోజు ఎంతో మంచి రోజమ్మా. ఎండాకాలంలో నా చలివేంద్ర కేంద్రాలు, వానాకాలం పూట వైద్య పరీక్షలు, పాఠశాలకెన్నో బస్సు షెల్టర్లు ఇచ్చి బాగా చదువుకుంటే బహుమానం ఇచ్చేరు. లయన్స్ క్లబ్ సేవలోయమ్మ, మంచి పోలేము పోలేము ఓయమ్మ. రావమ్మ రావమ్మ చెల్లెమ్మ, ఈ రోజు ఎంతో మంచి రోజమ్మా. ఈ రోజుకి 10 రోజుల మంచి 10వ రోజు లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడలో ఉన్న 4 కప్పులు మా మిల్లర్స్ అందరూ సహాయ సహకారంతో వాళ్ళ తోడుగా ఈరోజు మా లైన్ నెంబర్ గ్యాస్ ఎస్పీ గ్యాస్ ప్రతాప్ వారు ఈరోజు దాతగా వచ్చారు. ఏ ఒక్కరైనా సరే ప్రతిరోజు మీ పిల్లలు పుట్టినరోజు కానీ, మీ పుట్టినరోజు కానీ, మీ ఇంట్లో పెద్దలు లేదన్నా మీకు మంచి ఆలోచన ఉన్న రోజు ప్రతిరోజు ఒక 6,000 రూపాయలకైనా ఇవ్వగలిగితే మీ పేరు మీద ఈ పిల్లలకి అన్నప్రసాదం పెట్టబడతాదని కూడా సభాముఖం తెలియపరుచుకుంటున్నాను. ఇది సుమారు ఒక 3 నెలలు జరగాల.
అందరూ కూడా సాయం చేయాలా. లయన్స్ క్లబ్ వారు టైం ఇవ్వగలుగుతారు కానీ అంత లయన్స్ క్లబ్ వారే చేయాలంటే చేయలేరు. ప్రతి దాంట్లో కూడా మిల్లర్స్ కూడా సాయం చేస్తున్నారు. అందరూ కూడా ఎవరు శక్తి కొద్ది వాళ్ళు సాయం చేయాలని సభాముఖంగా కోరుకుంటున్నారు. ఒక చక్కటి కార్యక్రమము ఇది. మిర్యాలగూడలో దాదాపుగా ఇంతకుముందు హాస్పిటల్ దగ్గర 750-800 రోజులు బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని జరిపించారు. అది ఒక మల్టిపుల్లోనే నల్లగొండ మిర్యాలగూడ 2 క్లబ్లు కూడా ఒక మల్టిపుల్ స్థానంలోనే ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నాయి. అదేవిధంగా ఈరోజు ఇక్కడ జరిపినటువంటి 10వ రోజు ఈ లైబ్రరీ గ్రంథాలయం దగ్గర వారికి అన్నప్రసాదాన్ని అందిస్తున్నారు. చూశాను, చక్కగా ఉన్నది అన్నప్రసాదం. మన ఇంట్లో ఎలా వండుకుంటామో అలాగనే మనకు అన్నప్రసాదం ఉన్నది. మంచి క్వాలిటీతో అందరికి సరిపోను వారి కడుపు నిండా ఈ యొక్క అన్నప్రసాదాన్ని అందిస్తున్నారు. నిజంగా ఇది చాలా మంచి కార్యక్రమం. పిల్లలందరికీ కూడా ఇంటికి వెళ్ళి అక్కడ ఒక 1 అవర్ టైం వేస్ట్ కాకుండా ఇక్కడే భోజనం చేసి మళ్ళీ ఇక్కడే వాళ్ళ యొక్క ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ జరుగుతుంది. ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. మిర్యాలగూడ క్లబ్లన్నింటికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ద్వారా స్థానిక గ్రంథాలయంలో ఈ రోజుకు 10వ రోజు అన్న వితరణ కార్యక్రమం చేయడం జరిగినది. ఈరోజు దాకా మా లైన్ మెంబర్ ప్రతాప్ గారు వారి ఈ సందర్భంగా చేయడం జరిగింది. వారికి మా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం నిరంతరం సాగుతుంది. దాతల సహకారం ఉండాలని విద్యార్థులు కూడా మంచిగా మాకు సహకరించి ఈ కార్యక్రమం ఎలా ఉంది మీరు కూడా చెప్తే మంచిగా ఉంటుంది. ఈ కార్యక్రమానికి మీరు కూడా మాకు సహకరించినట్లయితేనే మేము ముందుకు సాగలుగుతాం. ఇతరులు బయట నుంచి రాకుండా చూడాలి. టైం మెయింటైన్ చేస్తూ మీరు మంచి ఎగ్జామ్లో ప్రిపేర్ అయ్యి ఉన్నత పదవులు ఆశించాలని మంచి పోస్టులు రావాలని కోరుకుంటున్నాం. లాంగ్ లీవ్ లైన్. ఈరోజు మిర్యాలగూడ గ్రంథాలయంలో 10వ రోజు అన్నప్రసాద కార్యక్రమం జరుగుతున్నది. ఈరోజు జాగ్రత్త వహించిన లక్ష్మీ ప్రసాద్ గారి ప్రతాప్ గారికి ధన్యవాదాలు. వారు ఇలాంటి ప్రోగ్రాంలు మాకు సహకరించాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో రోజులు ఎవరైనా రాత్రి ముందుకు వచ్చి మాకు సహకరించే మాకు మంచి ధన్యవాదాలు. ఈనాటి అన్నదాన కార్యక్రమం 10వ రోజుకు చేరుకుంది. ఈరోజు చీఫ్ గెస్ట్ ఎవరంటే మదన్మోహన్ గారు, రేపాల మదన్మోహన్ గారు ఇవాళ చీఫ్ గెస్ట్గా రావడమే కాదు, ఆయన లైనిజంలో ముందుకు ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు. బ్రహ్మాండంగా సీనియరు ఇవాళ గవర్నర్కి పోటీ చేస్తూ ఉన్నారు. రేపు 23వ తారీఖు నాడు తేటతెల్లం ఉంటుంది. దాంట్లో విన్నింగ్ క్యాండిడేట్ ఎవరంటే మదన్మోహన్ గారు. ఆయన దాతృత్వం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇవాళ రావడం ఐ హాస్పిటల్కి ₹1,00,000 డొనేషన్ ఇవ్వడం. అంతకుముందు వచ్చినప్పుడు 50,000 ఇచ్చారు. ఇవాళ 50,000తో కంప్లీట్ చేసి ₹1,00,000 డొనేషన్ ఇచ్చారు. దాతృత్వం అంటే అలా ఉండాలి. పొటెన్షియాలిటీ తక్కువ ఉన్న నల్లగొండ హెడ్ క్వార్టర్లో దగ్గర 19 నుంచి 20 క్లబ్బులు ఉండడం, 2,000 మంది సభ్యులు ఉండడం. పొటెన్షియాలిటీ ఎక్కువ ఉన్న మిర్యాలగూడలో ఒక 0 మాత్రమే తీసేసారు. దయచేసి ఆ 0ని యాడ్ చేస్తే పొటెన్షియాలిటీ ఉన్న వీళ్ళందరూ కూడా ఎంతమంది ఉన్నారంటే మిల్లర్స్ ఎంతోమంది ఉన్నారు, దాతలు ఎంతోమంది ఉన్నారు. కాకపోతే ప్రోత్సాహం చేసి కాస్త ముందుకు తోస్తే మాత్రం 1000 కాదు, 2000 కాదు, 3000 కూడా అయ్యే అవకాశం ఉంటుంది. మిర్యాలగూడలో ఉన్న దాతలు అందరూ కూడా ఈ లైనిజంలో చేరాలని, దాతృత్వం వైపు రావాలని చెప్పేసి పిలుపునిస్తుంది. ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ మరి ఇక్కడ ఉన్నటువంటి అన్ని క్లబ్బులు కలిసి ఈరోజు గ్రంథాలయంలో అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈరోజు మనకు దాతలుగా ముందుకు వచ్చినటువంటి జోనల్ చైర్పర్సన్ మరి లక్ష్మీ ప్రతాప్ గారు దాతృత్వం వహించారు. మరి వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఎల్లవేళ తోడుండాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఇక్కడ తీసుకుంటున్నటువంటి ఫుడ్ని మా పిల్లలు ఎంతో కష్టపడి చదువుకోవాలనే ఆలోచనతోని మధ్యాహ్నం ఎండకు పోకుండా ఉండాలనే ఉద్దేశంతో వారికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది భోజనం. మరి భోజనాన్ని సద్వినియోగం చేసుకొని వారు ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించి మరి రేపు ఫలానా లయన్స్ క్లబ్ వాళ్ళు మధ్యాహ్నం ఇక్కడ భోజనం పెట్టారు, ఆ భోజనం తిని మేము ఇక్కడ మంచిగా చదువుకొని ఈరోజు మేము ఉద్యోగం సంపాదించుకున్నామని గర్వంగా చెప్పే విధంగా మీరు తయారు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. లయన్స్ క్లబ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో 10వ రోజు మన గ్రంథాలయంలో మిర్యాలగూడ గ్రంథాలయంలో
అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమంలో భాగంగా నేత్రదానం, రక్తదానం, అవయవదానం కూడా మన మిర్యాలగూడ పట్టణంలో చేస్తున్నాము. కావున ఎవరైనా నేత్రదానం చేయవలసిన వారు మాకు తెలియజేసినట్టయితే నేత్రదానం చేపిస్తున్నాము. అదేవిధంగా బ్లడ్ డొనేషన్ ఎవరికైనా కావాలంటే బ్లడ్ కూడా ఇప్పించడానికి మేము లయన్స్ క్లబ్ వాళ్ళు ఉన్నామని చెప్పి మీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ మరి అన్ని క్లబ్లు కలిసేసి ఇక్కడ అందరికి కూడా ఈ లైబ్రరీలో అందరి మధ్యాహ్నం పూట ఈ భోజనం వస్తే ఏర్పాటు చేస్తున్నాం. దాతలందరి సహకారంతో కార్యక్రమం నడుస్తుంది. ఇవాళ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఇప్పుడు ఆదివారం జరిగే ఎన్నికల్లో గవర్నర్ క్యాండిడేట్గా ఉన్న మన అభ్యర్థి వచ్చేసారు. వారికి స్వాగతం సుస్వాగతం. క్లబ్ అంటేనే మేము చాలాసార్లు చెప్తా ఉన్నాం, కానీ అది చెప్పడం మాకు సాటిస్ఫై కాదు. కానీ ముఖ్యంగా ఏంటంటే దాతల సహకారంతో చేస్తాం. లేకపోతే మా నుంచి మా డబ్బు పెడతాం, కానీ ఎవరికైనా డబ్బు ఇచ్చుకురాము. ఫ్రెండ్స్ కూడా ఏముండవు, ఎక్కడి నుంచి ఫండ్స్ వచ్చేది అయితే ఏముండదు. మేము ఏర్పాటు చేసే నిధులు కానీ లేకపోతే మేము ఇచ్చేది కానీ దాతల ద్వారా కలుసుకొని చేయడం జరుగుతుంది. ఈ 90 days మనకి విద్యార్థులకి మా అందరికీ మనం డిసైడ్ చేసి ఆ కార్యక్రమాన్ని కంటిన్యూషన్ కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. యావత్ తెలంగాణ ప్రజలకి నమస్కారం. మరి మన మిర్యాలగూడెం గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు ఆధారితుల పిల్లలకి మరి భోజనం పెట్టాలనే సంకల్పంతో మరి మిర్రర్ అసోసియేషన్ నుంచి మరి రమేష్ గారు, అదేవిధంగా మరి మా ముక్కుపాటి వెంకటరావు బాబాయ్ గారు, మా లయన్స్ క్లబ్ అందరూ కూడా మరి అధ్యక్షులు ఎన్నికల లింగయ్య గారు, అదేవిధంగా సింగు రాంబాబు గారు, మన వెంకటేశం గారు, అదేవిధంగా కర్ర రామరెడ్డి గారు, ఈ 5 క్లబ్బుల కలయికతోటి మరి అన్నదమ్ముల సంబంధాలతోటి మరి అందరూ కూడా చక్కగా రావడం, మరి ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా పరోక్షంగా పాల్గొనడం, మరి దాతల సహకారంతో ఈ కార్యక్రమం వస్తుంది. దాతలు కూడా గమనించాల్సింది ఏంటంటే దూర ప్రాంతాల నుంచి వచ్చి పిల్లలు చదువుకుంటారు కాబట్టి మీ వంతు మీ సహకారం అందిస్తే ఇది నిరంతరం 100 రోజుల చేయడానికి మేము సిద్ధంగా అని చెప్పి కోరుకుంటూ కార్యక్రమంలో భాగంగా పేద విద్యార్థులు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చాలా పక్షాన లయన్స్ క్లబ్ వారికి